హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా. రీసెంట్గా డిసెంబర్ 22/12/2024 దట్ ఈస్ 22nd డిసెంబర్ 2024 జరిగిన ఏఐబిఈ 19 ఎగ్జామ్కి సంబంధించి సెట్ సి ఆన్సర్స్ నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఆర్తి అండ్ రాజేష్కి పెళ్ళై 5 years అవుతుంది. సో ఆర్తిని రాజేష్ క్రూయల్టీగా చూస్తున్నారు. సో దట్ ఆమెకి ఎమోషనల్ అండ్ మెంటల్ డిస్ట్రెస్ కలిగింది. సో ఆర్తి డైవర్స్ వేయాలనుకుంటున్నారు అండర్ సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 క్లాజ్ 1A ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. సో ఏ గ్రౌండ్స్ కింద తీసుకోవచ్చు అనేది దీనికి ఆన్సర్ వచ్చేసి డి. ఆర్తి కెన్ సీక్ డైవర్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ క్రూయల్టీ యాజ్ లాంగ్ యాజ్ షీ ప్రూవ్స్ mental or physical cruelty. నెక్స్ట్ సెకండ్ వన్, ఆన్ మ్యాటర్స్ వేర్ దయాబాగా ఈ సైలెంట్ వాట్ ప్రివేల్స్. సో ఎప్పుడైనా కానీ దయాబాగా అనేది సైలెంట్ ఉంటే మితాక్షర ప్రివేల్ అవుతుంది. థర్డ్ వన్, నిషా అండ్ ఆకాష్ సపరేట్ అయిపోయారు అండ్ వాళ్ళకు ఒక మైనర్ చైల్డ్ ఉన్నారు. నిషానేమో నేను ప్రైమరీ కేర్ గివర్ అంటున్నారు, ఆకాష్ ఏమో నేను ఫినాన్షియల్గా ప్రొవైడ్ చేయగలను చైల్డ్కి అంటున్నారు. గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ ప్రకారం ఎవరు అప్రోచ్ బాగుంది అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ప్రైమరీ ఇది ఏముండాలంటే వెల్ఫేర్ అండ్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డే చూస్తారు. సో థర్డ్ ఆన్సర్ వచ్చేసి ఏ. ఫోర్త్ ఆన్సర్ వచ్చేసి కొంచెం స్లైట్గా టఫ్గానే ఉంది, బట్ మనము ఇక్కడ ఒక్కటి క్లూ పట్టుకొని ఆన్సర్ చేయొచ్చు. లైక్ షైరాబానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మీకు 3 తలాక్. సో ఈ అనేది 5th ఉంది కాబట్టి మ్యాచింగ్ అదొక్కటే ఉంది కాబట్టి యూ కెన్ ఆప్ట్ ఫర్ ఏ. సో ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ఏ. 5th వన్ వచ్చేసి సపిందర్ రిలేషన్షిప్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏ సెక్షన్లో చెప్తున్నారు అంటున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ బి, సెక్షన్ 3 క్లాజ్ ఎఫ్ సబ్ క్లాజ్ 1 and 2 అండ్ ఎక్స్ప్లెనేషన్ టు సెక్షన్ 3 క్లాజ్ జీ అండ్ సెక్షన్ 5 క్లాజ్ 5 చెప్తున్నారు. నెక్స్ట్ 6 వచ్చేసి 15 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డైవర్స్డ్ పర్సన్ ఎప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అంటున్నారు. జనరల్గా ఏంటంటే అపీల్ టైం వరకు వెయిట్ చేయాలి, లేదా అపీల్ వేసి ఉంటే అపీల్ అయిపోయిన తర్వాతే చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ అనేవి క్లారిటీగా లేదు కాబట్టి యూ కెన్ ఆప్ట్ ఫర్ నన్ ఆఫ్ ది అబోవ్. సో 6th ఆన్సర్ వచ్చేసి బి. 7th క్వశ్చన్, ప్రిజన్ ఇన్మేట్ ఒకళ్ళు సుప్రీంకోర్టుకి లెటర్ రాశారు. లైక్ వాళ్ళు అనుభవిస్తున్న ఫిజికల్ టార్చర్ అండ్ పిల్లో ఈ కేసు అనేది మొట్టమొదటిగా నిలిచింది. అదేం కేసు అంటున్నారు? దట్ ఈజ్ సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్. సో 7th ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి 1980sలో ఒక సోషల్ యాక్టివిస్ట్ గ్రూప్ ఏంటంటే లేబరర్స్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ ఢిల్లీలో క్వారీస్లో అండ్ అలానే వర్కర్స్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ హజార్డస్ కండిషన్స్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ మిజరబుల్ అయిపోయింది అంటున్నారు. సో సుప్రీంకోర్టు ఏంటంటే ఈ కేసుని ఎలా పరిగణించిందని చెప్తున్నారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 8th ఆన్సర్ ఈజ్ ఏ. సుప్రీంకోర్టు ఏంటంటే ఫోర్స్డ్ లేబర్ అగెయిన్స్ట్గా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అండ్ ఆర్టికల్ 21 చెప్తుంది అని చెప్పారు. సో 8th ఆన్సర్ ఈజ్ ఏ. 9th వన్, సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు పిల్ గురించి. ఫస్ట్ ఏమంటున్నారంటే ప్యాసివ్ రోల్ సిమిలర్ టు ట్రెడిషనల్ కేసెస్ అంటున్నారు. సెకండ్ వన్ వచ్చేసి ఫోకస్డ్ ఆన్ ఇండివిజువల్ డిస్ప్యూట్స్ అంటున్నారు. రెండూ తప్పే. పిల్ అనేది ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ యొక్క కన్సర్న్స్ గురించి చూడటానికి ఉంది. సో దట్ ఈస్ నాట్ నార్మల్ సినారియో. అండ్ అలానే ఇండివిజువల్ డిస్ప్యూట్స్ అనే దాని మీద అసలు ఫోకస్ చేయదు అది. ఓకే, ఓన్లీ పబ్లిక్ ఇష్యూస్ మీద. సో 9th ఆన్సర్ వచ్చేసి బి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి ఫాతిమా అనే ఒక ముస్లిం ఉమెన్ హస్బెండ్కి డైవర్స్ ఇచ్చేసింది ఇమ్రాన్ త్రూ తలాక్. సో ఫాతిమా ఏంటంటే మెయింటెనెన్స్కి కేసు వేసింది. ఇమ్రాన్ అంటాడు షీ హ్యాస్ గాట్ రీమ్యారీడ్, సో ఐ విల్ నాట్ గివ్ హర్ మెయింటెనెన్స్ అండ్ షీ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ అంటారు. సో ఆన్సర్ వచ్చేసి సి, ఎస్, ఫాతిమా ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు మెయింటెనెన్స్ బికాస్ షీ హ్యాస్ రీమ్యారీడ్. సో 10th ఆన్సర్ సి. 11th వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రైట్స్కి సంబంధించి రెమెడీ ఎందులో ఇచ్చారు అని హిందూ మ్యారేజ్ యాక్ట్లో అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ డైరెక్ట్ బిట్ సెక్షన్ 9. సో 11th ఆన్సర్ వచ్చేసి బి. 12th క్వశ్చన్, 2020లో డొరోడో విలేజ్లో పంచాయత్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో కోవిడ్ పాండమిక్లో ఒక కేసులో అడుగుతున్నారు మీకు దీనికి సంబంధించి, క్వశ్చన్కి సంబంధించి, పంచాయత్ ఎలక్షన్స్కి సంబంధించి. సో ద ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ ఉన్న ఏ కేసులో కూడా ఈ పైన ఇచ్చిన క్వశ్చన్కి రిలేటెడ్ కానే కాదు. సో 12th ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్
Which of the following is or not grounds for judicial review of administrative action? So the answer is public opinion. Public opinion మీద judicial review అనేది డిపెండ్ అయ్యి ఉండదు. సో ద ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి రిలేటింగ్ టు ప్రొఫెషనల్ ఎథిక్స్. సో పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ డ్యూటీస్కి కాన్ఫ్లిక్ట్ ఏర్పడితే దాన్నే మనం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాము ప్రొఫెషనల్ ఎథిక్స్లో. సో 14th ఆన్సర్ వచ్చేసి బి. 15th ఆన్సర్. సో ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ అడ్వకేట్ అమౌంట్ తీసుకున్నారు అని చెప్పి కేసు డిలే చేయడానికి అని చెప్తున్నారు. సో ఇది దేని కిందకు వస్తుంది అంటే 15th ఆన్సర్ వచ్చేసి సి అనమాట. సో ప్రొఫెషనల్ ఎథిక్స్ని వైలేట్ చేసినట్టు యాజ్ పర్ బీసీఏ. సో 15th ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ 16th ఆన్సర్ ద నేచర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ది కేసెస్ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్. సో ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ అనేది విచ్ కైండ్ ఆఫ్ అఫెన్స్ అంటున్నారు. సో ఇట్ ఈస్ క్వాజీ క్రిమినల్ ఇన్ నేచర్. ఓకే, దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్, క్వాజీ క్రిమినల్ ఇన్ నేచర్. సో 16th ఆన్సర్ వచ్చేసి ఏ. 17th వన్ ఇక్కడ మళ్ళీ పిల్ గురించి అడిగారు. సో కాన్సెప్ట్ ఆఫ్ లోకస్ స్టాండీ అనేది రిలాక్స్ అయింది ఆ పిల్ కేసెస్లో. పిల్ అనేది ఎవరైనా పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ పర్సన్స్ వేయొచ్చా. సో బోత్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. లోకస్ స్టాండీ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు లోకస్ స్టాండ్ అంటే వాట్ రైట్ డూ యూ హ్యావ్ టు ఫైల్ దిస్ కేస్ అంటారు. పిల్లో దాన్ని రిలాక్స్ చేశారు. సో ఎవరి తరపున మీరు వేయచ్చు అని చెప్పేసి. సో ద ఆన్సర్ ఈజ్ 17th ఆన్సర్ ఈజ్ సి, అబ్సల్యూట్లీ రైట్. నెక్స్ట్ 18th వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ డెలిగేటెడ్ లెజిస్లేషన్. డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటేనే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. సో మీరు అక్కడ పవర్స్ గివెన్ టు దెమ్ బై పార్లమెంట్ అని అక్కడ హింట్ ఇచ్చారు కదా. సో 18th ఆన్సర్ వచ్చేసి ఏ, law made by an administrative authority under powers given to them by parliament. 19 వచ్చేసి సెక్షన్ 43 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ దేని గురించి చెప్తున్నారు, కైండ్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. దిస్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది సూరత్లో అన్ట్రీటెడ్ ఇండస్ట్రియల్ వేస్ట్ని నియర్ బై రివర్లో డిశ్చార్జ్ చేస్తున్నారు. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ వైలేట్ చేస్తున్నారు. అండ్ సివియర్ పొల్యూషన్, అన్సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది, హార్మ్ ఆక్వాటిక్ లైఫ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో వీళ్ళ మీద మల్టిపుల్ కంప్లైంట్స్ అనేది లోకల్ పొల్యూషన్ బోర్డ్కి ఇచ్చారు. ఏమీ యాక్షన్ తీసుకోలేదు అంటే. సో 20 ఆన్సర్ వచ్చేసి సి. సో this company is violating section 24 of Water Prevention and Control of Pollution Act 1974. So 20th answer వచ్చేసి C. Next, which of the following act is popularly known as umbrella legislation? Environmental Protection Act 1986ని మనం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986ని అంబ్రెల్లా లెజిస్లేషన్ అంటాం. 21st ఆన్సర్ వచ్చేసి బి. 22nd, which of the following is or included under section 2 subsection 1 clause W of Information Technology Act 2000 describing the intermediary. So intermediaries అంటే ఏంటి as per this section అంటున్నారు. This is the direct bit. So the answer is D, cyber caves, social media platforms, internet services providers. So ఇవన్నీ included. 23rd క్వశ్చన్. సో 22ndకి వచ్చేసి ఆన్సర్ డి. 23rd క్వశ్చన్, అప్రోప్రియేట్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ ఏంటి, ఏమన్నా థ్రెట్స్ తగ్గించడానికి అంటున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ ఇక్కడ 23rdలో అప్రోప్రియేట్ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్లో ఏది కాదు అంటున్నారు కింద ఇచ్చిన వాటిల్లో. సో 23rd ఆన్సర్ వచ్చేసి సి అనమాట. నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ప్రయర్ అసోసియేషన్, నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఎనీ పాసిబుల్ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 23 ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ 24, యాజ్ పర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 84 షేర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ ఏ, ఓన్లీ స్టాక్స్ అనమాట. ఓకే, 24 ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ 25th క్వశ్చన్, సోషల్ సెక్యూరిటీ కోడ్లో ఏ లెజిస్లేషన్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయని చెప్తున్నారు, ఇక్కడ అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏం చెప్తున్నారంటే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కంపల్సరీ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ యాక్ట్ 1959 అని సోషల్ సెక్యూరిటీ కోడ్ చెప్తుంది. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ 25th ఆన్సర్ ఏ. 26th, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఏ ఆర్గనైజేషన్ని పెట్టలేదు అని. సో ద ఆన్సర్ ఈజ్ సింపుల్. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్స్ అనేవి మీకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్కి ఏ విధంగానూ సెటప్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈవెన్ రిలేటెడ్. కాబట్టి 26th ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ 27th, సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ని
మిస్‌కాండక్ట్ ద్వారా తీసేశారు అండ్ షో కాజ్ నోటీస్ ఇచ్చారు. డిసిప్లినరీ ఎంక్వైరీ చేశారు. సో, ఇప్పుడు రిట్రెంచ్‌మెంట్ కాంపెన్సేషన్ అడుగుతున్నారు. యాస్ పర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పమంటున్నారు. సో, ఈ టర్మినేషన్ అనేది రిట్రెంచ్‌మెంట్ కాదు. కాబట్టి కాంపెన్సేషన్ లేదు. రిట్రెంచ్‌మెంట్ అంటే ఏంటి అంటే వర్కర్స్ ఎక్కువైపోతే తీసేయడం. ఇక్కడ వీళ్ళు మిస్‌కాండక్ట్ చేశారు కాబట్టి తీశారు కాబట్టి సో, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 27 సి. నెక్స్ట్ 28 మాలతి ఒక బిజినెస్ ఓనర్ ఒక ఆన్‌లైన్ క్లాత్ రన్ చేస్తున్నారు. సో, ఆహ్, ఆమె వెబ్‌సైట్ హ్యాక్ అయింది. ఆమె కస్టమర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేమ్స్, అడ్రెస్, పేమెంట్ డీటెయిల్స్ అన్నీ దొంగతనం చేయబడ్డాయని ఆమెకు తెలిసిందనమాట. సో, ఆమె కస్టమర్స్ రిపోర్ట్ చేశారనమాట. సో, మాలతి ఏంటంటే కంప్లెయింట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎలా ఇవ్వచ్చు అని అడుగుతున్నారు. సో, 28 ఆన్సర్ వచ్చేసి ఏ. యాస్ పర్ సెక్షన్ 66 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారము షీ కెన్ ఫైల్ ఏ కేస్ అనమాట. 28 ఆన్సర్ ఏ. నెక్స్ట్ 29 వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ది డెఫినేషన్ ఆఫ్ ఎంప్లాయర్ అండర్ ది గివెన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి బి. నెంబర్ 1 ఆక్యుపైర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ, నెంబర్ 2 కాంట్రాక్టర్, నెంబర్ 3 మేనేజర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ. సో, ద ఆన్సర్ ఈజ్ బి. యాక్చువల్గా మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ కూడా ఉండాలి. సో, మైట్ బి ఆల్ ది అబవ్ కూడా రావచ్చు. ఓకే, వాళ్ళు ఇచ్చిన దానిలో బి అనేది అక్కడ అప్రాప్రియేట్గా ఉంది. ఓకే, సో 29th ఆన్సర్ వచ్చేసి యూ కెన్ అజ్యూమ్ ఇట్ యాస్ బి. 30th క్వశ్చన్. జే ఏంటంటే లిఫ్ట్ తీసుకున్నారు డ్రైవర్ టీ దగ్గర. ఓకే, సో టీ ఆల్రెడీ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారని తెలిసి కూడా లిఫ్ట్ అడిగి ఎక్కారు అండ్ టీ యాక్సిడెంట్ చేశారు. జేకి ఇంజురీస్ అయ్యాయి. సో, కాంపన్సేషన్ తీసుకోవచ్చా లేదంటే టీ ఏం డిఫెన్స్ తీసుకోవచ్చు ఏది డ్రైవర్ టీ అంటే దిస్ ఈజ్ వాలంటరీ నాన్ ఫిట్ ఇంజూరియా. ఎందుకంటే ఒక పర్సన్ మనల్ని రిస్క్లో పెడతారని తెలిసి కూడా మీ అంతటా మీరు కన్సెంట్ ఇచ్చారన్నట్టే. కన్సెంట్ ఇచ్చే మీరు వెహికల్ బోర్డ్ అన్నట్టు. కాబట్టి వాలంటరీ నాన్ ఫిట్ ఇంజూరియా మీన్స్ యూ యువర్ సెల్ఫ్ కన్సెంటెడ్ టు దట్ యాక్ట్ అన్నట్టు. సో, 30th ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ 31. కే అని ఆయన బిల్డింగ్ ఓనర్ అనమాట. చాలా రూమ్స్ ఉన్నాయి. అయితే ఆయన అవి రెంట్కి ఇచ్చేసి ఉందామనుకున్నారు. తర్వాత ఆ ఇంటి పక్కన వై అనే ఆయన ఒక కాటన్ మిల్ పెట్టారు. సో, ఆ మిల్ నుంచి వచ్చే సౌండ్ వల్ల ఈ కే బిల్డింగ్‌లో సెవెరల్ రూమ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనమాట. సో, రెంట్‌కి ఇచ్చారు కదా! సో, వాళ్ళంతా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది దేని కిందకొస్తుంది? ఏం టార్ట్ అంటున్నారు. 31 ఆన్సర్ వచ్చేసి ఏ. న్యూసెన్స్ కిందకే వస్తుంది. నెక్స్ట్ 32. 2 బసెస్ కొల్యూడ్ అయ్యాయి. ఒకటి గవర్నమెంట్ బస్సు అండ్ ఇంకోటి ప్రైవేట్ బస్ అనమాట. అయితే ఇద్దరు ర్యాష్‌గానే వస్తున్నారు. రాంగ్ సైడ్‌గా వస్తున్నారు. సో, ఇది దేని కిందకొస్తుంది టార్ట్ అనేది అడుగుతున్నారు. దీన్ని కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అంటాం మనం. అంటే ఇద్దరి వైపున మిస్టేక్ ఉంది. సో, 32 ఆన్సర్ వచ్చేసి బి. 33 ఇన్కమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్‌లో 1961లో ఎక్కడ చెప్పారన్నారు. దిస్ ఈజ్ అ స్ట్రైట్ అవే బిట్. మీకు సెక్షన్ 2 సబ్‌సెక్షన్ 24లో చూస్తే తెలిసిపోతుంది. సో, 33 ఆన్సర్ వచ్చేసి సి. 34 వచ్చేసి మిస్టర్ ఎక్స్ అనే ఆయన 65,000 డిపాజిట్ చేశారనమాట 5 ఇయర్స్ కోసం పోస్ట్ ఆఫీస్లో. ట్యాక్స్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C అంటున్నారు. సో, ఎక్స్ అనే ఆయన ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ఇలా తీసుకున్నారంటున్నారు. ఓకే, మిస్టర్ ఎక్స్ డస్ నాట్ ఆప్ట్ ఫర్ కన్సెషనల్ ట్యాక్స్ రెజ్యూమ్ అండర్ సెక్షన్ 115BAC ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అని కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడమంటున్నారు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 34D. ఎక్స్ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ ఐదర్ ట్యాక్స్ ఎవేషన్ ఆర్ ట్యాక్స్ అవాయిడెన్స్. సో, హీఈస్ నాట్ గిల్టీ. ఆయన ఏమీ మోసం చేయాలి అని అనుకోలేదు. సో, 34 ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ 35. 35లో ఏం చెప్తున్నారు అంటే మీకు 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి కరెక్టా కాదా అంటున్నారు. సో, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ 36 వచ్చేసి జే అనే బ్యాంకర్ ఎఫ్ యొక్క చెక్ ఆనర్ చేయలే. ఓకే, సఫిషియంట్ బ్యాలెన్స్ ఉన్నా కూడా. సో, ఎఫ్ అనేవాళ్ళు కేసు ఫైల్ చేశారు. దేని కిందకు వస్తుంది అంటే ఇంజూరియస్ అండ్ డామ్నమ్ అంటే ఇంజురీ వితౌట్ డ్యామేజెస్. ఓకే, సఫిషియంట్ బ్యాలెన్స్ ఉన్నా కూడా చెక్ ఆనర్ చేయకపోవడం అనేది ఇంజూరియస్ అయిన డామ్నమ్ కిందకు వస్తుంది. సో, 36th ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ 37 ఆన్సర్ వచ్చేసి మిస్టర్ బి అనే ఆయన ఏకి ఏం చెప్పారంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని. ఏ అనే ఆయన వెళ్ళిపోలేదు. సో, బి ఏం చేశారంటే కొంతమంది వర్కర్స్ని కలెక్ట్ చేసి ఆయన్ని బయటకు పంపించడానికి చూశారు. సో, వాళ్ళు ఏంటంటే కొట్టడానికి వస్తున్నారనమాట. ఓకే, కొట్టేస్తాము లేదా మెడల్ విరిచేస్తామన్నట్టు వస్తున్నారు.
సో ఏ టార్ట్ కిందకి వస్తుంది అంటున్నారు. ఇక్కడ ఏంటంటే అక్కడ టచ్ జరగల. వాళ్ళు బెదిరిస్తున్నారనమాట, కొట్టేస్తాం అన్నట్టు. ఇది అసాల్ట్ అంటాం మనం. సో 37th ఆన్సర్ వచ్చేసి అసాల్ట్. 38 ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వాలిడ్ గ్యారంటీ ఈజ్ కవర్డ్ అండర్ సెక్షన్స్. సో సెక్షన్ 142 నుంచి 144 వరకు మీకు ఇది హెడ్డింగ్లోనే కనిపిస్తుంది. ఇక్కడ చెప్పారనమాట ఇన్వాలిడ్ గ్యారంటీ గురించి. సో 38 ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ 39. సో ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏ అనే పర్సన్ బితో కాంట్రాక్ట్ అగ్రీ అయ్యారనమాట. సో బి అనే ఆయన ఒక ప్రైమ్ ల్యాండ్కి ఓనర్ అనమాట, పీస్ ఆఫ్ ప్రైమ్ ల్యాండ్కి. అయితే ఇక్కడ వీళ్ళ మధ్య కాంట్రాక్ట్ జరిగింది. ఏ ఏంటంటే 50 lakhs ఇవ్వాలని, అండ్ మిగతా 50 lakhs, దట్ ఈస్ టోటల్ 1 crore, మిగతా 50 lakhs 6 monthsలో ఇవ్వాలని. బి ఏంటంటే నేను టైటిల్ ట్రాన్స్ఫర్ చేస్తానని అన్నారు. అయితే అడ్వాన్స్ తీసుకున్న తర్వాత బి రెఫ్యూజ్ చేశారనమాట. సో ఏ డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 39D అవుతుంది. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963. అక్కడ మీకు క్వశ్చన్లోనే క్లూ ఇచ్చేశారు. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అండర్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, స్పెసిఫికల్లీ. కాబట్టి ఆన్సర్ డి, 39D. నెక్స్ట్ 40. 40లో ఏ ట్రాన్స్ఫర్స్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ టు బి ఆన్ కండిషన్ దట్ బి షెల్ నాట్ ట్రాన్స్ఫర్ ద ల్యాండ్ టు ఎనీ వన్ ఎల్స్ ఎక్సెప్ట్ ఫర్ నెక్స్ట్ 10 years. సో నేను నీకు ల్యాండ్ ఇస్తాను, బట్ నువ్వు 10 years వరకు ఎవరికి ఇవ్వకూడదని చెప్తున్నారు. సో బి హ్యాస్ నో రైట్ టు ట్రాన్స్ఫర్ ద ల్యాండ్ టు సమ్ వన్ ఎల్స్ ఫర్ నెక్స్ట్ 10 years. ఇదేమవుతుంది అంటే 40 ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. కండిషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అంటాం మనం దీన్ని. నెక్స్ట్ 41. మిస్టర్ రాజేష్ చెక్ ఇష్యూ చేశారు 50,000కి ఆయన సప్లయర్కి, శర్మ గారికి. సో ఫర్ ద పేమెంట్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్డ్. శర్మ చెక్ డిపాజిట్ చేశారు. బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని వెనక్కి ఇచ్చేశారు. సో 41D ప్రకారము ఏంటి కరెక్ట్ ఆప్షన్ అంటే కంప్లైంట్ ఇన్ రైటింగ్ టు బి మేడ్ బై మిస్టర్ శర్మ ఇన్ ద కోర్ట్ విత్ ఇన్ 1 month ఫర్ ద డిజానర్ ఆఫ్ ద చెక్. చెక్ డిజానర్ అయిన తర్వాత 1 monthకి ఆయన కంప్లైంట్ ఇవ్వచ్చు. సో 41 ఆన్సర్ వచ్చేసి డి. 42. రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఎంప్లాయర్ ద్వారా ఎంప్లాయీకి ఇస్తే అది దేని కిందకు వస్తుంది అంటున్నారు. సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో 42 ఆన్సర్ వచ్చేసి సి. 43. అగ్రిమెంట్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఈజ్ స్టేటెడ్ టు బి వాయిడ్ అండర్ సెక్షన్ 2 clause G. 43 ఆన్సర్ బి. దిస్ ఇస్ డైరెక్ట్ బిట్. నెక్స్ట్ 44. Which section of law of contract defines proposal may be revoked at any time before the communication of its acceptance is complete as against the proposer but not afterwards. So this is from section 5 of Indian Contract Act. 44th answer వచ్చేసి C. 45. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం గవర్నమెంట్ ఏ ల్యాండ్ దేనికోసం ఎక్వైర్ చేసుకోవచ్చు అంటున్నారు. దీని ఆన్సర్ వచ్చేసి బి అన్నమాట. సో స్ట్రాటజిక్ పర్పస్ కోసం, ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యామిలీస్ ఎఫెక్టెడ్ బై ప్రాజెక్ట్స్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా. సో 45 ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ 47. సోహన్ అని ఆయన సాఫ్ట్వేర్ డెవలపర్ అనమాట. ఒక మొబైల్ యాప్ క్రియేట్ చేశారు, ఫిట్ లైఫ్ అని. సో నేమ్ రిజిస్టర్ చేసుకున్నారు, ట్రేడ్ మార్క్ అండర్ లోగో కూడా ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. అయితే 6 months తర్వాత సోహంకి ఏం తెలిసిందంటే ఫిట్ లైఫ్ అంటే ఇప్పుడు మనం పిలిచేటప్పుడు ఫిట్ లైఫ్ FITLIFE ఒకేలాగుంది, ఫిట్ లైఫ్ FITLYFE కూడా రెండు సిమిలర్గానే ఉన్నాయి. సో ఈయన ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు ఇక్కడ. 47 ఆన్సర్ వచ్చి సి. ఇఫ్ హీ కెన్ ప్రూవ్ దట్ నేమ్స్ ఆర్ కన్ఫ్యూజింగ్లీ సిమిలర్. ఏమవుతుందంటే తన బిజినెస్ లాస్ అవుతుంది సోహంది. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది అతను కదా. సో దానివల్ల సో దానికి ఆన్సర్ వచ్చేసి 47C అనమాట. నెక్స్ట్ 48. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ కాపీరైట్ ప్రొటెక్షన్ ఫర్ లిటరరీ వర్క్స్ ఇన్ ఇండియా? ద ఆన్సర్ ఈజ్ ఏ. లైఫ్ టైమ్ ఆఫ్ ద ఆథర్ ప్లస్ 60 years అనమాట. సో 48 వచ్చేసి ఆన్సర్ ఏ. నెక్స్ట్ 49. 31 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటున్నారు. ఆన్సర్ ఈజ్ క్యాన్సిల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, డైరెక్ట్ క్వశ్చన్. 49 ఆన్సర్ వచ్చేసి డి. 50 వచ్చేసి రికవరీ ఆఫ్ స్పెసిఫిక్ మూవబుల్ ప్రాపర్టీ ఎలా ఎన్ఫోర్స్ చేస్తారు అంటే ద ఆన్సర్ ఈజ్ సి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ఎలా రికవరీ చేసుకుంటారు అంటే పర్సన్ ఎంటైటిల్ టు ద పొసెషన్ ఆఫ్ స్పెసిఫిక్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మే రికవర్ ఇట్ ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ బై స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963. సో ద ఆన్సర్ ఈజ్ సి. క్వశ్చన్ నెంబర్ 51. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 16 clause 4B ఇన్సర్ట్ అయిందంటున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ 81st అమెండ్మెంట్ అనమాట. 51 ఆన్సర్ వచ్చేసి సి.
52 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఏవేవి కరెక్ట్ అన్నారు. సో ఆల్ ది అబవ్ ఆర్ కరెక్ట్. ఉమెన్కి సంబంధించి ఇచ్చారు రైట్స్. ఓకే, సో 52 ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ 53 ఫెయిర్ హౌసింగ్ యాక్ట్ 2024 ప్రకారం ఏంటి పార్లమెంట్ ఎనాక్ట్ చేసిన ప్రొవిజన్స్ అంటున్నారు. సో ఇక్కడ 3 ప్రొవిజన్స్ ఇచ్చారు. అండ్ ఏం చెప్తున్నారంటే ఒక సిటిజన్ సెక్షన్ 10 ఛాలెంజ్ చేశారంట దట్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వైలేట్ అవుతుంది అని చెప్పి. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సెక్షన్ 10 అన్కాన్స్టిట్యూషనల్ చేసింది. బట్ మిగతా సెక్షన్ 3 and 6 ఏదైతే ఈ క్వశ్చన్లో ఇచ్చారో వాటిని అప్హోల్డ్ చేసింది. అంటే సెక్షన్ 10ని అన్కాన్స్టిట్యూషనల్ అని తీసేసి మిగతా 3 and 6ని ఉంచింది. ఇది ఏ డాక్ట్రైన్ అంటారు? దీన్ని డాక్ట్రైన్ ఆఫ్ సెవరబిలిటీ. ఎప్పుడన్నా ఒక చట్టం చేసినప్పుడు అందులో ప్రొవిజన్స్ అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఆ ప్రొవిజన్స్ వరకు ఆపుతారు, చట్టాన్ని మొత్తం ఆపరు. ప్రొవిజన్స్ వరకు ఆపి వ్యాలిడ్ ప్రొవిజన్స్ వరకు మనకి చలామణిలో ఉంచుతారనమాట. సో 53 ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ 54 రిపోర్ట్స్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిలేటింగ్ టు అకౌంట్స్ ఆఫ్ స్టేట్. ఇక్కడ మీరు అకౌంట్స్ ఆఫ్ అ స్టేట్ అనేది పట్టుకోవాలి. ఎవరికి ఇస్తారు అంటున్నారు? గవర్నర్కి ఇస్తారు. బికాజ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ రిలేటింగ్ టు స్టేట్ కాబట్టి గవర్నర్కి ఇస్తారు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ద రిపోర్ట్స్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిలేటింగ్ టు ది అకౌంట్స్ ఆఫ్ ఎ స్టేట్ షెల్ బి సబ్మిటెడ్ టు. స్టేట్కి సంబంధించి ఎవరికి సబ్మిట్ చేస్తారు? గవర్నర్కి, బికాస్ హీ ఈజ్ ది హెడ్ కాబట్టి. సో 54 ఆన్సర్ వచ్చేసి సి. 55 వచ్చేసి ఏ ఆర్టికల్లో సుప్రీంకోర్టు అనేది కోర్ట్ ఆఫ్ రికార్డ్గా చెప్పబడుతుంది? ఆర్టికల్ 129 డైరెక్ట్ బిట్. సో 55 ఆన్సర్ వచ్చేసి ఏ. 56 ఏ కేసులో రిజిస్టర్డ్ సొసైటీని అథారిటీ అని చెప్తున్నారు ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 12 అంటున్నారు. సో అజయ్ హాసియా వర్సెస్ ఖాలిద్ ముజీద్. 56th ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ 57 ఏ కేసులో సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ అనేవి వేవ్ అవ్వవు అని చెప్పింది? సో ద ఆన్సర్ ఈస్ బషేషర్నాథ్ వర్సెస్ ఐటీ కమిషనర్. 57 ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ 58 హూ కెన్ ఇనిషియేట్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద ఎవరు ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయగలరు? ఇంపీచ్మెంట్ అంటే రిమూవల్ అని చెప్పచ్చు, బట్ మనం ఇక్కడ యూజ్ చేసే వర్డ్ ఇంపీచ్మెంట్ అనమాట. సో ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. 58 ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ 59 భారతీయ న్యాయ సంహిత 2023లో క్రిమినల్ ఫోర్స్ అని దేన్ని అంటున్నాం మనము అంటే ద ఆన్సర్ ఇస్ సింపుల్. ఏదైతే వితౌట్ కన్సెంట్ ఇంజురీ కాజ్ చేసేది, ఫియర్ కాజ్ చేసేది, అనౌన్స్ కాజ్ చేసేది దాన్ని క్రిమినల్ ఫోర్స్ అంటాము. సో 59 ఆన్సర్ వచ్చేసి ఏ. 60 బిఎన్ఎస్లో మినిమం ఫైన్ ఏంటి? దట్ డాక్యుమెంట్ ఏదన్నా కరెన్సీ నోట్ లేదా బ్యాంక్ నోట్ రిసెంబుల్గా చేస్తే 182 సబ్సెక్షన్ 1 ప్రకారం ద ఆన్సర్ ఈస్ 300 రూపీస్. సో 60 ఆన్సర్ వచ్చేసి ఏ. ఎంత ఫైన్ అంటే 300 రూపీస్ అనమాట. 60 ఏ. 61 బిఎన్ఎస్ 2023 ప్రకారం రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఒక మనిషిని చంపడానికి ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ ప్రాపర్టీ అంటున్నారు. సో రాబరీ, హౌస్ బ్రేకింగ్ ఆఫ్టర్ సన్సెట్ అంటే 1 and 2. 61 ఆన్సర్ వచ్చి ఏ. థెఫ్ట్, మిస్చీఫ్ ఫర్ హౌస్ ట్రెస్పాస్ అనేది ఇక్కడ రాబరీ, హౌస్ బ్రేకింగ్ ఆఫ్టర్ సన్సెట్తో కంపేర్ చేస్తే చంపేంత ఆర్పీడీ తీసుకునేంత లేదు అక్కడ. ఆర్పీడీ మీన్స్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. సో 61 ఆన్సర్ వచ్చేసి ఏ. 62 రాజేష్ అండ్ సునీల్ బాగా మంచి హీటెడ్ అగ్రిమెంట్లో ఉన్నారు అండ్ ఒక హెవీ ఐరన్ రాడ్తో కొట్టారనమాట రాజేష్ అనే ఆయన. సో సునీల్ ఆర్మ్ ఫ్రాక్చర్ అయింది. ఆయన సెవెరల్ వీక్స్ వరకు కోలుకోలేకపోయారు. సో ఫ్రాక్చర్ అనేది గ్రీవియస్ హర్ట్గా చూపించారు మెడికల్ రిపోర్ట్లో. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి అంటే వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ అండర్ సెక్షన్ 325 ఆఫ్ IPC. 62 ఆన్సర్ వచ్చేసి డి. తర్వాత 63 అమిత్ ఏంటంటే విజయ్ని చంపాలనుకొని నైఫ్తో అటాక్ చేశారు. విజయ్కి ఇంజురీస్ అయ్యాయి అండ్ స్పాట్లో చనిపోయారు. ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే అమిత్కి నాలెడ్జ్ ఉంది దట్ ఇలాంటివి చేస్తే చనిపోతారని, కానీ ఎవిడెన్స్ లేదు దట్ ప్రీవియస్గా ఈయన ఒక థాట్తో వచ్చాడు ఇతన్ని చంపాలని, ఎవిడెన్స్ లేదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి అవ్వచ్చు, డి అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ క్వశ్చన్ అలా ఇచ్చారు కాబట్టి. సో 63 యూ గో ఫర్ ఎదర్ సి ఆర్ డి. ఓకే. నెక్స్ట్ 64 ఏ ఆర్టికల్లో పార్లమెంట్ అండ్ ఇట్స్ మెంబర్స్ యొక్క పవర్స్, ప్రివిలేజెస్, ఇమ్యూనిటీస్ చెప్తున్నారని చెప్తున్నారు. సో 64 ఆన్సర్ వచ్చేసి డి. 105 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 65
ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ చేశారు? సో ద ఆన్సర్ ఈజ్ 65. ఆన్సర్ ఈజ్ ఏ 101. నెక్స్ట్ 66. A new offense of snatching has been introduced by BNS. ఏ సెక్షన్లో స్నాచింగ్ గురించి చెప్పారు బిఎన్ఎస్లోని? సో ద ఆన్సర్ ఈజ్ బి, 66B, 304. 67. పటేల్ అనే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాజు అనే ఆయన ఒక రాబరీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ వాల్యుబుల్ ప్రాపర్టీస్ అనేవి ఆయన పొలంలో దాచుకున్నారు అని చెప్పేసి. సో ఇద్దరు విలేజర్స్ చెప్పారు. సో పోలీస్ ఎలా అరెస్ట్ చేయొచ్చు రాజుని వితౌట్ వారెంట్ అంటే మీకు ఆన్సర్స్ వచ్చేసి 2 and 4. రీజనబుల్ కంప్లైంట్ ఉంది అండ్ స్ట్రాంగ్ సస్పిషన్ ఉంది కాబట్టి హీ మే గెట్ అరెస్టెడ్. అండ్ రాజు can be arrested so as to prevent him from making any inducement, threat to promise any person acquainted with facts and circumstances. సో రాజు తప్పు చేశారని కంప్లైంట్ ఇచ్చారు అండ్ రాజు రేపు ఎవరినైనా మభ్యపెట్టి లేకపోతే భయపెట్టి సాక్షుల్ని తారుమారు చేస్తారనుకుంటే అరెస్ట్ చేయొచ్చు. 67 ఆన్సర్ వచ్చేసి డి. 68. బిఎన్ఎస్ఎస్లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియా ఎక్కడన్నా కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు అంటున్నారు. సో దాన్ని ఏమంటాం? 0 ఎఫ్ఐఆర్ అంటాం. 68 ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ 69. బిఎన్ఎస్ఎస్ ఏంటంటే ఫారెన్సిక్ టీమ్ని ఏ కేసెస్లో ఎన్ని సంవత్సరాలు పడే కేసెస్లో వెళ్ళి విజిట్ చేయొచ్చు అంటున్నారంటే మినిమం 7 years పడే కేసెస్లో. 69 ఆన్సర్ వచ్చేసి ఏ. 70th క్వశ్చన్. బిఎన్ఎస్ఎస్ ట్రయల్ ఇన్ ఆబ్సెన్షియా ఆఫ్ ప్రొక్లైమ్డ్ అఫెండర్స్ ఏ సెక్షన్లో చెప్పారంటున్నారు? దిస్ ఈజ్ స్ట్రైట్ బిట్ అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ ఏ, 70A, 356. 71. బిఎన్ఎస్ఎస్లో ట్రయల్ అండ్ ప్రొసీడింగ్స్ ఎలక్ట్రానిక్ మోడ్లో చేయడానికి ఏ సెక్షన్ అనుమతిస్తున్నారు అని చెప్తున్నారు. సో 71 ఆన్సర్ వచ్చేసి బి అనమాట. సో 71B. 72. విచ్ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ రిపీల్స్ ది సిఆర్పిసి 1973? సెక్షన్ 531. 72 ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ అమిత్ అండ్ రాణి ఏంటంటే ఒక నైట్ ఒక హౌస్లోకి బ్రేక్ అయ్యారు, అంటే హౌస్లోకి ఎంటర్ అయ్యారు వితౌట్ పర్మిషన్. వాల్యుబుల్స్ని దొంగతనం చేశారు అండ్ డోర్స్ ఓపెన్ చేయడానికి ఒక వెపన్ వాడారు. అండ్ విక్రమ్ అని ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా ఆ టైంకి ఇంటికి వచ్చారు. అమిత్ అండ్ రాణి ఏంటంటే భయపడి పారిపోయారు, ఏం దొంగతనం చేయకుండా. పోలీసు వాళ్ళని పొద్దున్నే ఇంకా విక్రమ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అరెస్ట్ చేశారు. ఓకే, సో అమిత్ అండ్ రాణి ఏం అఫెన్స్ కమిట్ చేశారు అని అడుగుతున్నారు ఇక్కడ. సో ద ఆన్సర్ ఈజ్ డి, హౌస్ ట్రెస్పాస్ విత్ ఇంటెంట్ టు కమిట్ థెఫ్ట్. నెక్స్ట్ 74th క్వశ్చన్. పనిష్మెంట్ ఆఫ్ రేప్ ఇన్ కేసెస్ వేర్ ద విక్టిమ్ ఇస్ ఎ ఉమెన్ బిలో ద ఏజ్ ఆఫ్ 16 or 12 ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ విచ్ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్? సో ద ఆన్సర్ ఈజ్ డి, 74 ఆన్సర్ డి. 65 సెక్షన్. 75 question. Which section of BNS has introduced provisions for identifying, attaching, forfeiting the property of proclaimed offenders outside India అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ వచ్చేసి 75కి ఆన్సర్ బి. 76 ఆన్సర్ వచ్చేసి ఏ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్లో అడ్జర్న్మెంట్ ఆఫ్ ట్రయల్స్కి రెస్ట్రిక్షన్స్ పెట్టారు అండ్ త్వరగా కేసెస్ త్వరగా అయిపోవడానికి పెట్టిన ప్రొవిజన్ ఏంటి అంటున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ 346. 76 ఆన్సర్ ఏ. 77. ఒక సూట్ అనేది ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో పెండింగ్గా ఉంది, బట్ వన్ ఆఫ్ ద పార్టీస్ మీరా ఏంటంటే దాన్ని డిస్ట్రిక్ట్ ఏ నుంచి డిస్ట్రిక్ట్ బికి మార్చమని అడిగారు. సో ఎందుకంటే కోర్టు ఏలో జడ్జ్ బయాస్డ్గా ఉన్నారని. అపోజింగ్ పార్టీ రవి ఏమంటారంటే ఈ రిక్వెస్ట్ అనేది బేస్లెస్ అంటారు. సో ఎవరికి అథారిటీ ఉంది ఇది డిసైడ్ చేయడానికి అంటే ఆన్సర్ వచ్చేసి డి అనమాట, హైకోర్ట్ ఆర్ ది సుప్రీం కోర్ట్. సో 2 డిస్ట్రిక్ట్స్ మధ్య కాబట్టి హైకోర్టు కిందకి వస్తుంది ఆర్ సుప్రీం కోర్ట్ కిందకి కూడా వస్తుంది. 78 వచ్చేసి మాయా అనే ఆమె కేసు ఫైల్ చేశారు, రికవరీ ఆఫ్ మనీ ఫ్రమ్ హర్ నైబర్ నేహా. ప్రొసీడింగ్స్లో నేహా అంటున్నారు, థర్డ్ పార్టీ సీమా అనే ఆమె సూట్లో యాడ్ అవ్వాలి ఎందుకంటే ఆమె కూడా ఈ అప్పకి లైబులే అని. సో మాయా అబ్జెక్ట్ చేశారు. అయితే సీమా నెసరీ పార్టీ కాదని మాయా అబ్జెక్ట్ చేశారు. అయితే కోర్టు అప్లికేషన్ రివ్యూ చేసి సీమా కూడా యాడ్ చేయాలి అన్నారు. ఏ ప్రొవిజన్ కింద యాడ్ చేస్తారు అంటే 78 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సి, ఆర్డర్ 1 రూల్ 10 జాయిండర్ అండ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ పార్టీస్ కింద. నెక్స్ట్ 79 వచ్చేసి సిపిసిలో ఏ సెక్షన్లో అపీల్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీస్ చెప్తారంటారు. సో ద ఆన్సర్ ఈజ్ 96. 80th క్వశ్చన్. సిపిసిలో రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయడానికి సూట్లో మ్యాక్సిమం టైం ఎంత అంటున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ బి.
81లో ఏ సెక్షన్ ఆఫ్ సిపిసి గవర్నర్స్, ప్రెసిడెంట్ పర్సనల్ అపియరెన్స్ని ఎగ్జామ్ చేస్తుంది అంటున్నారు. ద ఆన్సర్ ఈస్ 133. 81D. 82లో వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ఎ కోర్ట్స్ పవర్ టు ట్రాన్స్ఫర్ ఎ కేస్ ఫ్రమ్ ఒక కోర్ట్ నుంచి ఇంకో కోర్ట్కి సిపిసి ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటారు అంటున్నారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ సూట్స్. 82 ఆన్సర్ బి. 83 సిపిసిలో ఏ ఆర్డర్లో ప్రొసీజర్ ఫర్ సమ్మరీ సూట్స్ చెప్తారు అని చెప్తున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ డి 37. 83 ఆన్సర్ డి. 84 ఏ సెక్షన్ స్టేట్ గవర్నమెంట్ని విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ గురించి టు ప్రొటెక్ట్ విట్నెస్ ఏ సెక్షన్ చెప్తుంది అంటున్నారు. 84 ఆన్సర్ వచ్చేసి బి. 85 బిఎన్ఎస్ఎస్లో ఏ సెక్షన్లో అపాయింట్మెంట్ ఆఫ్ డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఉండాలి అండ్ ఇండివిజువల్ పర్సన్స్ని అరెస్ట్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని ఏ సెక్షన్లో చెప్తున్నారు. సో ద ఆన్సర్ ఈస్ ఏ. 85A. 86 సిపిసిలో ఏ ప్రొవిజన్లో పేమెంట్ ఆఫ్ కాంపన్సేటరీ కాస్ట్లు సెక్షన్ అన్న ప్రొవిజన్ అన్న ఒకటే. సో ఇది చెప్తున్నారు అంటే ఆన్సర్ వచ్చేసి 35 క్యాపిటల్ ఏ. 86D. 87 సెక్షన్ 22 ఆఫ్ బిఎస్ఏ దట్ వాజ్ నాట్ ప్రజెంట్ ఇన్ సెక్షన్ 24 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్. వాట్ ఈస్ దట్ వర్డ్ విచ్ ఈస్ ఇన్సర్టెడ్ ఇన్ సెక్షన్ 22 ఆఫ్ బిఎస్ఏ విచ్ వాజ్ నాట్ ప్రజెంట్ ఇన్ 24 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్. ఆన్సర్ ఈస్ డి. కోయర్షన్. 87D. 88 existence of course of business when relevant is discussed in section 14 of BSA. 88 answer A. 89 ఆన్సర్ వచ్చేసి డి. 90 ఆన్సర్ వచ్చేసి సి. ఏదైనా ఒక డాక్యుమెంట్ సెవరల్ పార్ట్స్ ప్రింటింగ్, లిథోగ్రఫీ, ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్, కంప్యూటర్ సోర్స్, ఓకే అన్నీ ఒక డాక్యుమెంట్లోనే సెవరల్ పార్ట్స్ ఉంటే దాన్ని ఏమంటాం? ప్రైమరీ ఎవిడెన్స్ అంటాం. 90 ఆన్సర్ వచ్చేసి సి. 91 వచ్చేసి ఆన్సర్ డి. మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మధ్య జరిగే కమ్యూనికేషన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదని సెక్షన్ 165 చెప్తుంది బిఎస్ఏలో. సో 91 ఆన్సర్ వచ్చేసి డి. 92 సెక్షన్ 46 ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియం వెన్ క్యారెక్టర్ ఎవిడెన్స్ ఈజ్ రిలవెంట్ ఇన్ సివిల్ కేసెస్. ఎప్పుడెప్పుడు రిలవెంట్ అవుతుంది అంటే 92D. ఓన్లీ వెన్ రిలేటెడ్ టు అదర్ రిలవెంట్ ఫ్యాక్ట్. సో 92D. 93 రెస్ జుడికేటా సిపిసిలో ఏ సెక్షన్? సెక్షన్ 11 డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో 93 ఆన్సర్ సి. 94 ఇంటర్ ప్లీడర్స్ ఏ సెక్షన్లో చెప్తారు? సెక్షన్ 88 వెల్ ఎక్స్పెక్టెడ్ బిట్ అనమాట ఇది. 94 ఆన్సర్ సి. 95 వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మీడియేషన్? ఆన్సర్ డి. 95D. 96 ఆన్సర్ సి. 97 ఆన్సర్ ఏ. 98 ఆన్సర్ డి. 99 ఆన్సర్ ఏ. 100 బి. ఓకే 99లో 78(2) ఆఫ్ బిఎస్ఏ presumption about the officer signing or certifying a document is officer held that official character claimed when signing or certifying the document. సో అఫీషియల్ క్యారెక్టర్లోనే చేశారు. 99A. 100 వచ్చేసి లీడింగ్ క్వశ్చన్స్ ఎప్పుడెప్పుడు అడుగుతారు? ఓన్లీ ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్. ఓకే ఇది డైరెక్ట్ బిట్ ఇది. సో 100 ఆన్సర్ వచ్చేసి బి.